రైతులకు కనీసం యూరియా కూడా అందించలేదని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్లో ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కా ఖేల్ ఖతం దుకాన్ కా బంద్ అని స్పీకర్ తీరుపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దామగుండం వివాదంలో 12 లక్షల చెట్లు నరికి నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటు చేయడం దుర్మార్గమని విమర్శించారు. 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని 13 డిక్లరేషన్లు ఎక్కడున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంత ధర ఉంది అన్నాడు రియల్ ఎస్టేట్ ఇవాళ ఎట్లా ఉన్నదో నాకంటే బాగా మీకు తెలుసు. మార్పు బాగుందా వికారాబాద్లో? రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పాలి. బాగుందా మార్పు? రియల్ ఎస్టేట్ కిందికి అయినా లేదా? అయిందా? మరి అన్ని అడుగుల ప్రదర్శన ఒప్పుతుంటే భూములన్నీ అన్ని అడుగుల కుటుంబ సభ్యులే. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇంకో రెడ్డి గారు ఇంకో దిక్కు, నలుగురు 4 దిక్కులు కలిగి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే మొత్తం మిగులుతుంటే ఇదే మిగులుతుంది రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమైపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో లక్షల మంది ఆధారపడే రియల్ ఎస్టేట్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో మొత్తం చిత్రం చేశారు. భూములు ఎంత ధర ఉంది అన్నాడు రియల్ ఎస్టేట్ ఇవాళ ఎట్లా ఉన్నదో నాకంటే బాగా మీకు తెలుసు. మార్పు బాగుందా వికారాబాద్లో? రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పాలి. బాగుందా మార్పు? రియల్ ఎస్టేట్ కిందికి అయినా లేదా? అయిందా? మరి అన్ని అడుగుల ప్రదర్శన ఒప్పుతుంటే భూములన్నీ అన్ని అడుగుల కుటుంబ సభ్యులే. రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఇంకో రెడ్డి గారు ఇంకో దిక్కు, నలుగురు 4 దిక్కులు కలిగి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే మొత్తం మిగులుతుంటే ఇదే మిగులుతుంది రియల్ ఎస్టేట్ మొత్తం ఆగమైపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో లక్షల